గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రీజనల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మరియు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్పై ప్రభుత్వ ఆలోచనలు పెట్టుబడులకు ఆహ్వానంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చే నూతన విధానాల గురించి పారిశ్రామిక నేతలకు వివరించారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడిదారులకు అపార అవకాశాలు ఉన్నాయని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన ఈ సమ్మిట్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2030 నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని, ఇక అదే సంవత్సరం నాటికి మన దేశం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సాధిస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల ఉద్యోగ ఉపాధి కల్పన, తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి రావడం, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. సదస్సుకు వచ్చిన జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు పారిశ్రామికవేత్తలతో వివరించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.